పాస్టర్ పి అనిల్ కుమార్ గారు. వీరు రబూని స్వరం టీవీ వర్తమానికులు. వీరు ఒంటరిగా అరణ్యంలోని కొండ ప్రాంతమునకు పోయి కొన్ని సంవత్సరముల నుండి ఈ ప్రాంతములో దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడుపుచున్న దైవజనులు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక ప్రాంతములలో పట్టణములలో దేవుని సువార్తను దేవుని శక్తిని అగుపరుచున్న దైవజనులు. వీరి ప్రార్థన ద్వారా రోగులు బాగుపడుచున్నారు, దురాత్మ శక్తులు పారిపోచున్నవి, సమస్యల నుండి విడిపించబడుచున్నారు. ఈ పరిచర్యలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరుగుచున్నవి. పాస్టర్ పి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి సమస్యల కొరకు వ్యక్తిగతంగా భారముతో ప్రత్యేకంగా ప్రార్థించున్న దైవజనులు. You must come out in the name of Jesus. Open in the name of Jesus. Glory to God. Hallelujah. And in the name of the Father, and the Son, and the Holy Spirit. Devil spirit, you must come out in the name of Jesus. Open. Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. Amma. Nana. Amma. Akka. Akka. Shelly. Ramudu. Yesaya. Yesaya. గొప్ప దేవుడు. స్తుతి. అందుకే ఆ యొక్క బంగారాన్ని, ఆ యొక్క రేకును పొదిగి దాన్ని నగీషి పని ద్వారా దాన్ని అమర్చమంటున్నాడు. అనగా దాన్ని పూత పోసి అటు ఉండమంటలేదు, ఆ రేకు పెట్టి అటు ఉండమంటలా. దానికి మంచి నైపుణ్యం కలిగిన పని ఏర్పాటు చేయి. ఆ పని చేయడానికి దాన్ని కొట్టాలా లేదా అమ్మా? కొట్టకపోతే ఆకారం వచ్చిద్దా? ఉంగరం రావాలనేది కావాలనేది ఎన్ని దెబ్బలు కొడతారు, ఎంత సాగదీస్తారు, లోపల పెట్టి బాగా సాగదీసి నొక్కి ఒత్తి గందరగోళం చేస్తారు. అనగా నీ ఒక్క వ్యక్తివే కాదు చెక్కబడటం, నీ కోసం దేవుడు కూడా చెక్కబడతాడు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నీ కోసం దేవుడు కూడా చెక్కబడతాడు, నీ కోసం తండ్రి కూడా చెక్కబడతాడు. నువ్వు ఒక్కదే బాధపడవు, నీ కోసం దేవుడు కూడా బాధపడతాడు. బాధపడి ఒక ఆకారము తీసుకొచ్చి నిన్ను ఒక మందసముగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఒకప్పుడు తుమ్మకర్ర అని నిన్ను హీనంగా చూసేవాళ్ళు, ఒకప్పుడు పాపి అని నిన్ను హీనంగా చూసేవాళ్ళు, ఒకప్పుడు దుర్మార్గుని చూసేవాళ్ళు, ఒకప్పుడు హీనమైన బ్రతుకుతున్నావని ఎగతాళి చేసిన వారు, ఎప్పుడైతే దేవుడు నీ మీద ఆవరించి ఆత్మతో నింపి ఆయన తన మహిమతో నింపి అమరుస్తాడో, నీవు అప్పుడు మేలిమి బంగారముతో సమానం. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మనం అనుకుంటాం ఏం బతికే నీ ఇంట్లో ఎంత చిన్న బంగారం మొక్క కూడా లేదని. చాలామంది దుర్మార్గులు, అవిశ్వాసులు, భ్రష్టులు, మట్టోళ్ళు, చచ్చేవాళ్ళు, అనగా చచ్చినోళ్ళు, అంటే ఆత్మీయంగా చచ్చినోళ్ళు పలికే మాట ఏంటంటే, ఏంది ఎంత బంగారం మొక్క కూడా లేదు, ఏం బతుకుతున్నావు అంటారు. అసలు మనమే పెద్ద బంగారం అయితే ఇంక అంతమించిన బంగారం దేవుని స్తుతి కలుగునగాక. దేవుడు మనల్ని ఏం చేశాడమ్మా? బంగారముగా మార్చి ఆయన ఆత్మతో మనల్ని ఏం చేశాడు? మేలిమి బంగారముగా మార్చాడు. ఇప్పుడు నువ్వు 50 కిలోలు ఉన్నావు అనుకో, 50 కిలోలు బంగారమే. నువ్వు 50 కిలోలు బంగారం ఎత్తి తిరుగుతావా అమ్మా? తిరుగుతావా? డింపుగా తిరుగుతావా? 50 కిలోలు వేసుకొని కిలో మోస్తావా? ఎందుకని? ఫస్ట్లో బాగానే ఉంటుంది, ఎందుకంటే ఇట్లా ముందుకేసేపాటికి దాన్ని ముయ్యాలి కదా. అందుకని వెనక అట్ట అంటాం, గంట తర్వాత ఇట్ట అంటాం, 4 గంటల తర్వాత ఎట్ట అంటాం, 5 గంటల తర్వాత దీన్ని ఎప్పుడు తీసేయాలి, మొయ్యలేకపోతున్నాం. ఎందుకంటే మొయ్యలేం. కానీ దేవుడు అట్లా కాదు, నిన్నే ఆవరించి ఆయన నిన్ను మార్చేస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగునగాక. ఇప్పుడు మనం ఎంత బంగారం? 100 కిలోలు అంటే 100 కిలోలు బంగారమే. దేవుని స్తుతి కలుగునగాక. అందుకంటారు, నా కొడుకు బంగారం, నా కూతురు బంగారం,
మా ఆయన మట్టి, నేనే బంగారం. అసలు ఈ మట్టికి బంగారం ఇంకా సెట్ అవట్లా. సెట్ కదా? అయిద్దా అవదా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అది మట్టిలో వచ్చినప్పుడు సెట్ కదా? దూరం నేను పరిశుద్ధురాల్ని, నా పరిశుద్ధతని ఈ సన్నాసుడు నాశనం చేస్తున్నాడు. అబ్బో, ఎంత భక్తి పొర్రాలో, ఎంత భక్తి పొరుడో నేను చెప్పలేను. భార్య భక్తి పొర్రాలు కాకపోతే నువ్వేం చేయాలా అమ్మా? ఏం చేయాలా? ఏం చేస్తావు? ఎక్కడికొచ్చి మైకి తీసుకొచ్చి నా భార్య మంచిది కాదు, చండాలపది, అసలు ప్రార్థనే చేయలేదు, అసలు నా పరిశుద్ధతకు ఎంత బాధపడుతుంది, ముందు ఆమె కోసం ప్రార్థన చేయండి. ఏందది చెప్పేది? ముందు నీ పరిశుద్ధత వల్ల ఆమె కొట్టుకుపోవాలా, దేవునికి మహిమ కలుగునగాక. నీ పరిశుద్ధ ద్వారా నీ భర్త మలినం కొట్టుకుపోవాలా. నీ పరిశుద్ధ ద్వారా నీ భార్య మలినం, నీ భార్య యొక్క ఆ యొక్క పాపాన్ని కొట్టుకుపోవాలా. మొత్తం మలినమంతా ఊడ్చుకుపోవాలి. ఇప్పుడు దేవుని యొక్క పరిశుద్ధత ద్వారా మందసం యొక్క మలినమంతా కొట్టుకుపోయింది. తుమ్మకర్ర యొక్క మలినమంతా కొట్టుకుపోయింది. అది దేవుని యొక్క ఆ మహిమ ద్వారా, ఆయన మేలిమి బంగారము ద్వారా దాన్ని పొదగగా ఏమైపోయింది? దాని మీద ఉన్న తుమ్మకర్ర అని పేరు మొత్తం కూడా కొట్టుకుపోయింది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఎంత పెద్ద బంగారం అయింది ఇప్పుడు? 7.5 అడుగులు పొడుగు బంగారం, 4.5 అడుగులు వెడల్పు బంగారం, 4.5 హైటు కలిగిన, లోతెత్తు కలిగిన బంగారం. దేవునికి మహిమ కలుగునగాక. అంత పెట్టేందుకు, అంత పెద్దది ఎందుకో తెలుసా? దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. దానిలో అహరోను కర్ర పెట్టాలా. అహరోను కర్ర, అహరోను 6 అడుగులు, యూదులు 6 అడుగులు ఉంటారు. ఆ కర్ర ఆయన కంటే 1 అడుగు పై కలిగిన కర్ర ఉండాల. ఏ కర్ర? కర్ర పట్టుకునేవాళ్ళు ఆ వాళ్ళకంటే 1 అడుగు ఎత్తున్న కర్రనే పట్టుకుంటారు. అనగా అహరోను కర్ర ఇంచుమించు 7 అడుగులు కర్ర అయి ఉంటుంది. దానికి అదనముగా ఇంకొక 6 అంగుళాలు పెంచాడు. అనగా అహరోను కర్ర దీంట్లో పెట్టవలసి ఉందని దేవుడు ముందే తెలుసు కాబట్టి అహరోను కర్రకు సరిపోయినంత మందసము దేవుడు తయారు చేసి పెట్టాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకంటే ఆ కర్ర చిగురించబోతున్న కర్ర, అది ఆ కర్ర చిగురించబోతున్న కర్ర, అది అహరోను కర్ర. దానికి మొదలు కట్టయిపోయింది, పునాదులు కట్టయిపోయింది. అది మనిషి పట్టుకొని ఎక్కడ పడితే తిరిగే కర్ర. కానీ జీవము లేని కర్రకు జీవము రాబోతుంది కనుక ఆ జీవాన్ని నేను అక్కడ ఉంచబోతున్నానని అహరోనుకు గుర్తుగా ఆ కర్ర ఉంచాలని దేవుడు అహరోను కోసం అంత పెద్ద కర్ర, ఆ మందసము దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అదే అనుకుంటున్నా, మందసం చిన్న జాలు కదా, అంత పెద్దది ఎందుకంటే అది ఎవరి కోసము? అహరోను కోసం. దేవునికి మహిమ. అహరోను కర్ర కోసం. అహరోను కర్ర దానికి అంత విలువైంది. మోషే కర్ర కంటే గొప్పది అది అమ్మా? గొప్పదేనా? ఏడ మోషే గారికి ఏడ గొప్పది? ఏమన్నా సముద్రం చేశాడా? నీళ్ళైనా బయట తీశాడా కర్రతో? ఏమైనా ఆకాశాన్ని గందరగోళం చేశాడా? మెరుపులు పుట్టించాడా? ఏమి చేశాడు ఆ కర్రతో? ఏమి చేయలా. ఆ కర్రతో దేవుని సన్నిధికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ కర్రతో యాజకత్వం చేశాడు. ఆ కర్రతో, అనగా ఆ కర్ర పోటుగా ఉన్నది, అనగా అతనికి నడవటానికి సపోర్టుగా ఉన్నది. సపోర్టుగా ఉన్న ఆ కర్రకు దేవుని యొక్క మందసములో పెట్టడానికి కృప దొరికింది. కానీ మరి మోషే కర్ర ఏమైపోయింది? అది పనికిరాదు కర్ర. అద్భుతాలు చేసిన కర్ర, ఆశ్చర్యమైన కార్యాలు చేసిన కర్ర, సముద్రమును 2 పాయలుగా చేసిన కర్ర. అది అంత గొప్ప కర్ర మరి ఎవరి చేతికి వెళ్ళింది అనగా అది యెహోషువ చేతికి వెళ్ళింది. అక్కడి నుంచి ఎవరైతే దేవుడు తర్వాత అధికారం నియమించాడో, ఎవరు యెహోషువకు అధికారం ఇచ్చి ఎవరు అభిషేకించాడో వాళ్ళకి వెళ్ళిపోయింది. కానీ అది మందస్సములోనికి రాలా. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడిచ్చిన అభిషేకము అది పరలోకం నుండి దిగి వచ్చిన తర్వాత ఒక మనిషి నుండి ఇంకొక మనిషికి అది స్ప్రెడ్ అయ్యేది. కానీ అది మరలా తిరిగి పరలోకానికి చేరదు. దేవునికి మహిమ కలుగునగాక.
యెహోషువ కర్ర కూడా, మోషే కర్ర కూడా మనుషులకు యెహోషువ తర్వాత ఇంకొకళ్ళకి ఆ విధంగా స్ప్రెడ్ అయింది, కానీ అది మందసంలోనికి రాలా. మరి ఎవరి కర్ర వచ్చిందంటే ఎవరిది? అహరోను కర్ర వచ్చింది. అనగా ఆ కర్ర దేనికి సాదృశ్యం అంటే నీకు నాకు సాదృశ్యం. ఎవరైతే ప్రభు పనికి సపోర్టుగా ఉండి యాజకత్వానికి ఉపయోగపడతారో, ఎవరైతే యాజకత్వాన్ని తీసుకెళ్ళడానికి సహకారిగా ఉంటారో, ఎవరైతే యాజక ధర్మము చేయడానికి సపోర్టుగా ఉంటారో, వారిని దేవుడు తన మందిరంలో ఒక చిగురించు వృక్షం వలె దేవుడు స్థాపిస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. వారు చిగురిస్తారు. వాళ్ళు అహరోను కర్ర చిగురించి నేటికి కూడా అది చిగురించే ఉన్నది. అది ఎండిపోలేదు, చచ్చిపోలేదు, దాంట్లో జీవం ఉన్నది. ప్రభు పనికి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరిలోనికి జీవాన్ని దేవుడు పంపుతాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ జీవము వారిని జీవింపజేసింది. ఆ జీవం వారి బాధల నుండి, శోధనల నుండి, వేదనల నుండి, సమస్యల నుండి వారిని పైకి లేపే కృపను అనుగ్రహించింది. అందుకే దేవుడు అహరోను కర్రను ఆ మందస్సంలో పెట్టడం కోసం 7.5 అడుగులు పొడుగు కలిగిన మందస్సాన్ని దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎప్పుడో రాబోతున్న అహరోను ఇప్పుడు వచ్చే అహరోను కాదు. మందస్సము చేసినప్పుడు అహరోను అంటే రాలేదు, తరువాత వచ్చాడు. తరువాత యాజక ధర్మాన్ని చేశాడు. అంతేగాని ముందే వచ్చి యాజక ధర్మము చేయలేదు. కానీ అహరోను కోసం, అహరోను కర్ర కోసం దేవుడు ఏం చేస్తున్నాడు? మందసమును తయారు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. నీవు కూడా దేవుని సన్నిధానంలో ఉపయోగపడినప్పుడు నీ కోసం పరలోకములో ఒక మంచి ఉన్నతమైన స్థితిని దేవుడు స్థిరపరిచి ఉంచుతాడు. దానికి ఇక్కడ మందసము సాదృశ్యం కనపడుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. చాలామంది అంటారు దేవునికి ఇచ్చి అందుకే దేవునికి ఇచ్చి నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే అహరోను కర్ర, అహరోనికి సపోర్టుగా ఉన్న ఆ కర్ర ఏం చేశాడు దేవుడు? దాన్ని మందసం అహరోన్ని పెట్టలా. గుర్తుపెట్టుకోండి, అహరోన్ని పెట్టాడు దాని లోపల. అది నేనైతే ఏమంటాను, కర్ర ఏం చేసుకోనయ్యా, నన్ను పెట్టి ఆ పెట్టులోనే ఉండి, దేంట్లో? మందసంలో. నన్ను అయితే అందరూ చూసుకుంటారయ్యా, బతికే ఉంటాను, ఎవరిని వచ్చారో లేచి ప్రైజ్ రాడు బాగున్నావు అంటారు, మళ్ళీ పోనుకుంటాను అని చెప్పేవాడిని. కానీ అహరోను వెళ్ళలేదు. ఎవరు వెళ్ళాడు? సపోర్ట్ కర్ర దేవుని మందస్సములోనికి వెళ్ళేందుకు అనేక సార్లు చెప్తాను, శావకుడు దేవుని సన్నిధిలో ఎక్కువ శాతం కనపడరు. వాక్య బోధ చేసేవాళ్ళు దేవుని సన్నిధిలో కనపడరు. వాళ్ళ క్రియలు, వాళ్ళ ప్రవర్తనల ద్వారా బోధిస్తారు, కానీ వారు దాని ప్రకారం నడుచుకొని కారణాన వారు దేవుని సన్నిధానంలో వారు నిలబడరు. అందుకే దేవుడు అది అనేకులు బోధకులు కావద్దు. ఎందుకంటే నువ్వు పరలోకానికి పోవాలంటే బోధ కాదు, సపోర్టర్గా ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. అహరోనుకి ఎవరు సపోర్ట్గా ఉంది? కర్ర. తన వృద్ధాప్యంలో అతనికి ఎవరు సపోర్ట్ ఉందంటే కర్ర. ఆ వృద్ధాప్యంలో మరణ సమయం వచ్చినప్పుడు కూడా అహరోనికి ఎవరు సపోర్ట్గా ఉందంటే ఆ కర్రే సపోర్ట్గా ఉంది. ఆ అహరోనికి సపోర్ట్గా ఉన్న కారణాన ఆ కర్రను తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? మందసములో పెట్టాడు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. మందసములో అహరోను కర్ర అది చిగురించి ఉన్నది. దేవుని సన్నిధిలో ప్రభు కొరకు సపోర్టర్గా ఉన్న ప్రతి ఒక్కరూ వారు దేవుని సన్నిధిలో చిగురించు వృక్షం వలె వారు ఉంటారు. వారు చిగురించు కర్ర వలె ఉంటారు. వారు ప్రభు సన్నిధిలో చేరతారు. వారు దేవుని సన్నిధిలో ఉంటారు. వారు దేవుని మహిమను చూస్తారు. అందుకే యేసు ప్రభు శిష్యుల్లో బర్నబా ఒకడు ఉన్నాడు. ఆయన చాలా గొప్ప సపోర్టర్. దేవుని పని కొరకు ఏమి చేయాలన్నా ఆయన చేసేవాడు. అవసరమైతే తన ఆస్తులు అమ్మి శిష్యులకి ఇచ్చి సువార్త పంపిస్తే ఆ వచ్చిన ఆస్తి అమ్మి తీసుకొచ్చిన ఆ సువార్త, తన ఆస్తి అమ్మి వచ్చిన డబ్బు తీసుకొచ్చి ఇస్తే ఆ డబ్బులో కొంత డబ్బు తీసుకొని తోమా వచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఆ డబ్బులో కొంత డబ్బు తీసుకొని తోమా ఇండియాకు వచ్చి సువార్త ప్రకటించాడు. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే బర్నబాను దేవుడు ఉన్నతంగా నిలబెట్టాడు. దేవుని స్తుతి కలుగునగాక.
అనగా అతనికి ఒక రోజున ఆ స్థితి ప్రభు మందసములో కర్ర వలె అతన్ని నిలబెట్టబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. అవును ప్రియా దేవుని బిడ్డలారా, కానీ ఆ యొక్క మోషే కర్ర ఈ యొక్క మందసములో లేదు. కానీ ఎవరి కర్ర ఉంది? అహరోను కర్ర మాత్రమే ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అహరోను కర్ర మాత్రమే మందసములో ఉన్నది, అది కూడా చిగురించి. దేనికి సాదృశ్యం అంటే దేవుని కొరకు నిలబడిన వారు చిగురించి ఉంటారు, అనగా చచ్చిపోరు. దేవునికి మహిమ కలుగునగాక. వాళ్ళు చావరు, వాళ్ళు చిగురించి ఉంటారు. ఆ చిగురు చూచి అనేకులు ఆశ్చర్యం కలిగింది, ఆ చిగురు చూచి అనేకులకి వింత కలిగింది. ఆ కర్రను చూచినప్పుడు ఇప్పుడు కూడా వింత కలుగుతుంది. అమ్మో, ఏంది ఇది? భూమితో సంబంధం లేదు, నీటితో సంబంధం లేదు, గాలితో సంబంధం లేదు, అన్ని మూసివేసిన ప్రకృతికి విరుద్ధంగా ఈ కర్ర ఎండి చిగురిస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని బిడ్డలు, దేవుని పరిచర్యకు సపోర్టర్గా ఉన్నవారు, వారికి దేవుడు చేసే కార్యాలు ఎవరికి అర్థం కావు. దేవునికి మహిమ కలుగునగాక. ఎవరికి అర్థం కావవి? అవి ఎంత ఉన్నతంగా ఉంటాయంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏ దిక్కు నుండి ఏమొచ్చింది కూడా తెలియదు. అనగా ఆశలు ఉండవు. ఇంత బతుకుతామని, ఎట్లా బతుకుతామని ఆ సోర్స్ కూడా కనపడదు. కానీ కర్ర ఏ విధంగా చిగురిస్తుందో వాళ్ళు ఆ విధంగా చిగురిస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునగాక. మరి మోషే కర్ర అది అభిషేకానికి సాదృశ్యం, అది దేవుని యొక్క ఆత్మకు సాదృశ్యం, దేవుని శక్తికి సాదృశ్యం. అది మోషేకు ఇవ్వబడింది దేవుని దగ్గర నుంచి. దేవునికి మహిమ కలుగునగాక. గుర్తుపెట్టుకోండి, 2 కర్రలు ఇక్కడ ఉన్నాయి. ఒకటే మోషే కర్ర, రెండోది అహరోను కర్ర. అహరోను కర్ర అయిపోయింది, మోషే కర్ర ఇది ప్రభు దగ్గర నుంచి వచ్చినది. దేవునికి మహిమ కలుగునగాక. దాని శక్తి దేవుని యొద్దది. మోషే చేతి కర్ర అయినప్పటికీ ఆ దానిలో ఉన్న శక్తి దేవుని యొద్ద నుండి వచ్చింది. దేవుని యొద్ద నుండి వచ్చింది కాబట్టి అది అభిషేకంతో కూడినదిగా ఒకరి తర్వాత ఒకరికి అది వెళ్ళిపోయింది. కానీ మందసంలోనికి రాలా. దేవుని యొక్క అభిషేకము కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్ప్రెడ్ అయింది. కానీ అది భూమి ఎత్తబడేదాకా, అనగా ఆ యొక్క లోకము పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తబడే అంత వరకు ఆ అభిషేకము మనుషుల ద్వారా ఒకరి ద్వారా ఒకరికి స్ప్రెడ్ అయింది. కానీ అది తిరిగి ప్రభు దగ్గరికి అప్పుడే రాదు. దేవునికి మహిమ కలుగును. అందుకంటాడు, నాకు ఇవ్వటం తప్ప తీసుకోవటం తెలీదు. ఏంటది? అభిషేకం తీసుకో, మళ్ళీ వెనక రాదు. ఇప్పుడు వచ్చింది లాస్ట్లో, ఎప్పుడో సంఘం ఎత్తబడిన తర్వాత. అప్పుడు దాకా అదేంది, మనుషులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అది స్ప్రెడ్ అయిపోతూ వెళ్ళిపోతుంది. అందుకే ఒకసారి దినకరం గారు చేరదు. దేవునికి మహిమ కలుగునగాక. యెహోషువ కర్ర కూడా, మోషే కర్ర కూడా మనుషులకు యెహోషువ తర్వాత ఇంకొకళ్ళకి ఆ విధంగా స్ప్రెడ్ అయింది. కానీ అది మందసంలోనికి రాలా. మరి ఎవరి కర్ర వచ్చిందంటే ఎవరిది? అహరోను కర్ర వచ్చింది. అనగా ఆ కర్ర దేనికి సాదృశ్యం అంటే నీకు నాకు సాదృశ్యం. ఎవరైతే ప్రభు పనికి సపోర్టుగా ఉండి యాజకత్వానికి ఉపయోగపడతారో, ఎవరైతే యాజకత్వాన్ని తీసుకెళ్ళడానికి సహకారిగా ఉంటారో, ఎవరైతే యాజక ధర్మము చేయడానికి సపోర్టుగా ఉంటారో, వారిని దేవుడు తన మందిరంలో ఒక చిగురించు వృక్షం వలె దేవుడు స్థాపిస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. వారు చిగురిస్తారు. వాళ్ళు అహరోను కర్ర చిగురించి నేటికి కూడా అది చిగురించే ఉన్నది. అది ఎండిపోలేదు, చచ్చిపోలేదు, దాంట్లో జీవం ఉన్నది. ప్రభు పనికి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరిలోనికి జీవాన్ని దేవుడు పంపుతాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ జీవము వారిని జీవింపజేసింది. ఆ జీవం వారి బాధల నుండి, శోధనల నుండి, వేదనల నుండి, సమస్యల నుండి వారిని పైకి లేపే కృపను అనుగ్రహించింది. అందుకే దేవుడు అహరోను కర్రను ఆ మందస్సంలో పెట్టడం కోసం 7.5 అడుగులు పొడుగు కలిగిన మందస్సాన్ని దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎప్పుడో రాబోతున్న అహరోను ఇప్పుడు వచ్చే అహరోను కాదు. మందస్సము చేసినప్పుడు అహరోను అంటే రాలేదు, తరువాత వచ్చాడు. తరువాత యాజక ధర్మాన్ని చేశాడు. అంతేగాని ముందే వచ్చి యాజక ధర్మము చేయలేదు. కానీ అహరోను కోసం, అహరోను కర్ర కోసం
దేవుడు ఏం చేస్తున్నాడు? మందసమును తయారు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. నీవు కూడా దేవుని సన్నిధానంలో ఉపయోగపడినప్పుడు నీ కోసం పరలోకములో ఒక మంచి ఉన్నతమైన స్థితిని దేవుడు స్థిరపరిచి ఉంచుతాడు. దానికి ఇక్కడ మందసము సాదృశ్యం కనపడుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. చాలామంది అంటారు దేవునికి ఇచ్చి అందుకే దేవునికి ఇచ్చి నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే అహరోను కర్ర, అహరోనికి సపోర్టుగా ఉన్న ఆ కర్ర ఏం చేశాడు దేవుడు? దాన్ని మందసం అహరోన్ని పెట్టలా. గుర్తుపెట్టుకోండి, అహరోన్ని పెట్టాడు దాని లోపల. అది నేనైతే ఏమంటాను, కర్ర ఏం చేసుకోనయ్యా, నన్ను పెట్టి ఆ పెట్టులోనే ఉండి దేంట్లో మందసంలో నన్ను అయితే అందరూ చూసుకుంటారయ్యా, బతికి ఉంటాను, ఎవరిని వచ్చారో లేచి ప్రైజ్ రాడు బాగున్నావు అంటారు, మళ్ళీ పోనుకుంటాను అని చెప్పేవాడిని. కానీ అహరోన్ వెళ్ళలేదు. ఎవరు వెళ్ళాడు? సపోర్ట్ కర్ర దేవుని మందసములోనికి వెళ్ళి. అందుకే అనేక సార్లు చెప్తాను, శావకుడు దేవుని సన్నిధిలో ఎక్కువ శాతం కనపడరు. వాక్య బోధ చేసేవాళ్ళు దేవుని సన్నిధిలో కనపడరు. వాళ్ళ క్రియలు, వాళ్ళ ప్రవర్తనల ద్వారా బోధిస్తారు, కానీ వారు దాని ప్రకారం నడుచుకొని కారణాన వారు దేవుని సన్నిధానంలో వారు నిలబడరు. అందుకే దేవుడు అది అనేకులు బోధకులు కావద్దు. ఎందుకంటే నువ్వు పరలోకానికి పోవాలంటే బోధ కాదు, సపోర్టర్గా ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. అహరోనుకి ఎవరు సపోర్ట్గా ఉంది? కర్ర. తన వృద్ధాప్యంలో అతనికి ఎవరు సపోర్ట్ ఉందంటే కర్ర. ఆ వృద్ధాప్యంలో మరణ సమయం వచ్చినప్పుడు కూడా అహరోనికి ఎవరు సపోర్ట్గా ఉందంటే ఆ కర్రే సపోర్ట్గా ఉంది. ఆ అహరోనికి సపోర్ట్గా ఉన్న కారణాన ఆ కర్రను తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? మందసములో పెట్టాడు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. మందసములో అహరోను కర్ర అది చిగురించి ఉన్నది. దేవుని సన్నిధిలో ప్రభు కొరకు సపోర్టర్గా ఉన్న ప్రతి ఒక్కరూ వారు దేవుని సన్నిధిలో చిగురించు వృక్షం వలె వారు ఉంటారు. వారు చిగురించు కర్ర వలె ఉంటారు. వారు ప్రభు సన్నిధిలో చేరతారు. వారు దేవుని సన్నిధిలో ఉంటారు. వారు దేవుని మహిమను చూస్తారు. అందుకే యేసు ప్రభు శిష్యుల్లో బర్నబా ఒకడు ఉన్నాడు. ఆయన చాలా గొప్ప సపోర్టర్. దేవుని పని కొరకు ఏమి చేయాలన్నా ఆయన చేసేవాడు. అవసరమైతే తన ఆస్తులు అమ్మి శిష్యులకి ఇచ్చి సువార్త పంపిస్తే ఆ వచ్చిన ఆస్తి అమ్మి తీసుకొచ్చిన ఆ సువార్త, తన ఆస్తి అమ్మి వచ్చిన డబ్బు తీసుకొచ్చి ఇస్తే ఆ డబ్బులో కొంత డబ్బు తీసుకొని తోమా వచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఆ డబ్బులో కొంత డబ్బు తీసుకొని తోమా ఇండియాకు వచ్చి సువార్త ప్రకటించాడు. దేవునికి మహిమ కలుగునగాక. అంతే. అటువంటి వాళ్ళ యొద్దకు మేము ప్రయాసపడి వెళుతున్నాం. ఆటోలో ఎంతో భయంకరమైన పరిస్థితి ఉన్నప్పటికీ, రాళ్ళు ఎత్తివేస్తున్నా, కుదుపు వేస్తున్నా, నేను నా కుటుంబము కలిసి ఈ యొక్క అడవి ప్రాంతంలో ఉన్న ప్రజల యొద్దకు పోయి మేము దేవుని సువార్తను వారికి అందిస్తున్నాం. దేవుని ప్రేమను వారికి తెలియచేస్తున్నాం. దేవుని యొక్క సువార్తను అందిస్తున్నాం. ప్రభు ప్రేమ వారికి తెలియపరుస్తూ దేవుని యొక్క రాజ్య సువార్తను మేము వారికి తెలియచేస్తున్నాం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ యొక్క మారేడుమిల్లిలో భయంకరమైన అడవి ప్రాంతంలో మేము పోతున్నాం. ఏమున్నాయో మాకు తెలియదు. అయినప్పటికీ ఇదిగో మీరు చూస్తున్న ఈ గ్రామమే మేము సువార్త ప్రకటిస్తున్న గ్రామం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్న ఈ యొక్క మందిరము మారేడుమిల్లిలో రెండవ మందిరముగా ఉన్నది. ఇది మారేడుమిల్లి అడవి ప్రాంతంలో. ఎందుకంటే ఈ ప్రాంతంలో దేవుని మందిరము కట్టాలని ఆశపడుతున్నాను. ఈ ప్రాంతంలో ఇట్లా మందిరం ఈ విధంగా ఉండటం వల్ల ఆరాధన చేసుకోవటం చాలా కష్టమవుతుంది. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో ఈ యొక్క మందిరము కట్టి దేవుని స్వేచ్ఛగా ఆరాధన చేసుకోవాలని ఆశపడుతున్నాను. కనుక ఈ యొక్క మందిరం కొరకు మీరు ప్రార్థన చేయండి, సహకరించండి. ట్రైబల్స్ ఏరియాలో అడవిలో నిర్మించిన రబ్బుని ప్రార్థనా మందిరం ఇది. ఈ రీతిగా ఇక్కడ ఆరాధన జరుగుతున్నది. ఈ ప్రాంతంలో ఈ విధముగా మేము గుడిసి వేసి చుట్టుపక్కల కర్రలతో ఈ చిన్న మందిరము వేశాం. అయితే వర్షం వచ్చినప్పుడు
కారిపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినను దీంట్లోనే మేము ఆరాధన జరిగిస్తున్నాం, దీంట్లోనే ప్రభుని గణపరుస్తున్నాం. ఎందుకంటే ఇది దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలోనికి ఈ విధంగా వేయడానికి అవకాశం దొరికింది. దేవుడిచ్చిన ఆ యొక్క అడవిలో ఉన్న ఆ యొక్క చెట్ల కొమ్మలతోనే ఈ మందిరం నిర్మించి ఈ విధముగా మేము ఆరాధన జరిగిస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్లా జరుగుతుండగా ఆ లోపలికి అనేకమైన భయంకరమైన పాములు, రకరకాల పురుగులు వచ్చి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఆరాధన జరుగుతున్నప్పుడు వచ్చి అవి డిస్టర్బ్ చేస్తున్నాయి. దాన్ని బట్టి ఒకరోజు ఆరాధన చేస్తుండగా పాము వచ్చితే అందరం బయటికి పారిపోవడం జరిగింది. పాములు వస్తున్నాయి. ఒక పాము అయితే రకరకాల పాములు వచ్చి ఆరాధన జరిగే సమయం లోపలికి వచ్చి ఆ కర్రల్లోకి వెళ్ళిపోయి పైనుంచి కింద పడుతూ ఈ విధమైన పరిస్థితుల్లో ఇక్కడ ఆరాధన జరుగుతుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అడవి ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని దీనిలో ఈ యొక్క మందిరము పడవేసి మేము చక్కగా ఒక రేకుల షెడ్ వేయాలని ఆశపడుతున్నాను. పైపులతో ఒక రేకుల షెడ్ వేద్దామని ఆశపడుతున్నాను. ఎందుకంటే చుట్టుపక్కల గోళ్ళ కట్టి రేకుల షెడ్ వేస్తే చక్కగా స్వేచ్ఛగా దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క మందిరానికి రేకులు కావాలి, పైపులు కావాలి, అదే రీతిగా పోస్టులు కావాలి, అంతేకాకుండా బ్రిక్స్ కావాలా, సిమెంట్ కావాలా, ఇవన్నీ అవసరమై ఉన్నది. కనుక ఇవన్నీ ప్రభు సమకూర్చి ఇక్కడ మంచి మందిరం కట్టుబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారాన్ని అందించండి. ప్రభు మందిరం కొరకు ముందుకు రండి. ఈ అడవి ప్రాంతంలో ఈ ట్రైబల్స్ మధ్య జరుగుతున్న ఈ యొక్క పరిచర్యలో ఈ ప్రాంతంలో చక్కటి మందిరం కట్టబడి ప్రభువుని ఆరాధన చేసే కృప దేవుడు అనుగ్రహించలాగిన మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఏదో ఒక రేకులకో, లేకపోతే పైపులకో, లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే సిమెంట్స్కో, ఏదో ఒకటి ప్రభు మిమ్మల్ని ఆర్థికముగా దీవించిన కొలది ఈ యొక్క మందిర నిర్మాణం కొరకు సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని మందిరం మీరు కట్టండి, మీ గృహాన్ని ప్రభు కడతాడు. ఈ అడవి ప్రాంతంలో భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్న యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో ఆర్థికంగా సహకరిస్తున్నారో దేవుడు వారిని బహుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే అనేకులు ఊరిలో ఎక్కడెక్కడో గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నారు, కానీ అడవిలో వీళ్ళకి ఎవరికి తెలియదు, దేవుడు అంటే తెలియదు. అటువంటి ప్రజల మధ్యకు పోయి, ట్రైబల్స్ మధ్యకు పోయి సువార్త అందిస్తున్నాం. ఇటువంటి ప్రాంతాల్లో మందిరం కట్టడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. వీరు మనకు ఏమి ఎవరు ప్రియా దేవుని బిడ్డలారా, కానుకలు ఎవరు, కానీ మేమే అక్కడికి పోయి మా దగ్గర ఉన్నవి వారికి ఇచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ వీళ్ళందరినీ ప్రభు దగ్గరికి చేర్చాం. కానీ ఆరాధన చేసుకోవడానికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ వాతావరణం సరిగా ఉండదు. మా భయంకరమైన వర్షం వస్తే కారిపోతూ ఉంటుంది, పాములు వస్తుంటాయి, పురుగులు వస్తుంటాయి. ఆయనను అట్లాగే మొండికి వేసుకొని మేము అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. కనుక ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించడం కొలది ఆర్థికంగా ఈ యొక్క మందిర నిర్మాణ నిమిత్తమై సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మా అడ్రస్ పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరొకసారి పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. మీకైనా ప్రార్థన అవసరం ఉండేలా నేడే మిమ్మల్ని సంప్రదించి దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.